మన తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య తర్వాత యజ్ఞవీతం స్వచ్ఛంద సేవా సంస్థ తరపున ఈరోజు అత్యద్భుతమైనటువంటి కార్యక్రమం సామూహిక ఉపనయనం అనేటువంటి చేసుకోవడం జరిగింది. చాలా వైభవంగా ప్రతి సంవత్సరం చేస్తున్నట్లుగానే ఈ సంవత్సరం ఇంకా వైభవంగా చేయడానికి ప్రయత్నం చేశాం. చాలా సఫలంగా జరిగింది. సుమారుగా మేము అనుకున్న నెంబర్ 30 అనుకున్నాం. దాదాపు 40 మంది వటువుల దాకా వచ్చారు. వటువులు అంటే 8 ఏళ్ల వయసు ఉన్న వాళ్ళగా భావించి, అయితే ఇక్కడ ఏంటంటే ప్రస్తుత కాలానికి కొంత వయసు రీత్యా ఇబ్బందులు ఉండవచ్చు కాక, ఇందాక శ్రీనివాస్ శర్మ గారు చెప్పినట్టు వారి ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, వయసు రీత్యా కావచ్చు, ఇంట్లో కొంతమందికి చిన్న ఇల్లు ఉండడం, ఇట్లాంటి రకరకాల అనేక కారణాలతోటి ఈ కార్యక్రమం ఇంత గొప్ప కార్యక్రమం సుమారుగా పెళ్లి ఎట్లా జరుగుతుందో అంతే కష్టమైనటువంటి అంతే ఇబ్బందికరమైన కార్యక్రమం ఇంట్లో చేయడం కదా. దీన్ని అధిగమించడానికి యజ్ఞపీఠం సంస్థ పూనుకొని గత 8 సంవత్సరాలుగా బ్రహ్మాండంగా చేస్తున్నాము. జనాల ఆదరణ, బ్రాహ్మణ శాఖాభేదం లేకుండా, అంటే బ్రాహ్మణంలో రకరకాల శాఖలు ఉంటాయి, ఈ శాఖాభేదం ఏది లేకుండా చేయడం జరుగుతుంది. ఇప్పటిదాకా దీన్ని ప్రజలు ఆదరిస్తున్నారు. బ్రహ్మాండమైన రెస్పాన్స్ ఉంది. ఇప్పటిదాకా ఏ రోజు కూడా మాకు ఒక నెగటివ్ కామెంట్ లేకుండా ఉచితంగా చేయడం జరుగుతుంది. రకరకాల సామాగ్రికి రకరకాల దాతలు వారి ముందుకొచ్చి స్వచ్ఛందంగా వాళ్ళందరూ వాళ్ళు వాలంటీర్గా చేయడం మాకు చాలా ఆనందాన్ని కలగజేస్తుంది. నగాయత్ర్యా పరం మంత్రం నమాతు పరదేవత అని శాస్త్రవచనం. అంటే గాయత్రిని మించినటువంటి, అంటే గాయత్రి మంత్రం దాదాపు అందరికీ తెలిసిన మంత్రం, మళ్ళీ నేను మైక్లో చెప్పడం బాగోదు. ఈ గాయత్రి మంత్రము అనేది చాలా విశిష్టమైన మంత్రం. దీన్ని మించింది భూమండలంలో ఎక్కడ లేదు. అందులో బ్రాహ్మణుడికి, బ్రాహ్మణ జాతిలో పుట్టిన ప్రతి ఒక్కరికి ఇదే దివ్యమైన మంత్రం. ఈ మంత్రాన్ని ఈ చోట ఈ ఫంక్షన్ హాల్లో ఈరోజు ఉపదేశం చేసుకున్న వటువులందరూ బ్రహ్మాండంగా వాళ్ళ లైఫ్లో రకరకాల ఉపాధుల్లో వాళ్ళు వెళ్ళవచ్చు. ఫ్యూచర్లో వాళ్ళందరూ వాళ్ళు కోరుకున్న వృత్తిలో, వాళ్ళు కోరుకున్న విద్యలో వాళ్ళు నిపుణులుగా అయ్యి మంచి లైఫ్లో సెటిల్ కావాలని మేమందరం కోరుకుంటున్నాము. మా యజ్ఞపీఠం సంస్థ అధ్యక్షులు ఉదయమరి కృష్ణమూర్తి శర్మ గారి ఆధ్వర్యంలో, రాష్ట్ర అధ్యక్షులు వెన్నంపల్లి జగన్మోహన్ శర్మ గారి ఆధ్వర్యంలో, వర్కింగ్ ప్రెసిడెంట్ మోత్కూరు రామేశ్వరరావు గారి ఆధ్వర్యంలో మేమందరం, మా యూత్ అందరం ఇక్కడ నిలబడి చేయడానికి మాకు కూడా ఉత్సాహంగా అందరూ చాలామంది సపోర్ట్ చేస్తున్నారు. మేము కూడా ఇంత రెట్టింపు ఉత్సాహంతో పనిచేయడానికి, వాళ్ళు మాకు వయసు రీత్యా చాలా పెద్ద అయినా కూడా వాళ్ళ ఉత్సాహం చూసి మాకు మేము ఇంకా వాళ్ళలాగా చేయలేకపోతున్నామని భావించేలా కష్టపడుతున్నారు. మేము కూడా అలా చేయాలని మేము కోరుకుంటున్నాం. శ్రీమాత్రే నమః.